నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేస్తే, ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు లీగల్ కాకుండా ఇంకా ఏం చూసుకోవాలి, ప్రాజెక్ట్ సెలెక్షన్ ఎలా ఉండాలి? సో దీనికి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పాను నేను. సో అక్కడ క్వశ్చన్ విషయానికి వచ్చేస్తే, సో మనం ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్యాజువల్గా మనం ప్రాపర్టీలో లీగల్ ఒకటి చూస్తాం. మేజర్గా ఎవరు చెప్పినా లీగల్ చూడండి, లీగల్ చూడండి, లీగల్ చూడండి అంటారు. వాస్తవం అది, లీగల్ చూడాలి. లీగల్తో పాటు కూడా అసలు మనం ప్రాపర్టీ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాజెక్టు ఎలా చేసుకోవాలంటే, నువ్వు ఆ ప్రాజెక్టుని ఇల్లు కట్టుకోవడానికి తీసుకుంటున్నావా, ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నావా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టుకోవడానికి అనుకుంటేనేమో దాంట్లో యాజ్ పర్ అప్రూవల్స్, అది హెచ్ఎండిఏనా డిటిసిపినా, దాని ప్రకారంగా డెవలప్మెంట్స్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డెవలప్మెంట్స్ లైక్ క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, వాటర్ ట్యాంక్, గార్డెన్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. వీటితో పాటు రేరా ఉన్నదో కూడా చూసుకోవాలి. ఇవి లీగల్ పాయింట్. దానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తెప్పించుకొని ఇదంతా కూడా అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నప్పుడు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గార్డెనింగ్లు ఇవన్నీ వద్దు. ఇవన్నీ మీరు పెట్టుకోమాకండి. ఎందుకంటే ఇవన్నీ డెవలప్మెంట్ చేయాలి అని అంటే అంత ల్యాండ్ తను కేటాయించాలి. ఆ ల్యాండ్ కాస్ట్ మీ మీదనే వేస్తాడు, దాన్ని డెవలప్మెంట్ చేసిన కాస్ట్ కూడా మీ మీదనే వేస్తాడు, కస్టమర్ మీదనే వేస్తాడు. కాబట్టి దానివల్ల ఏంది, మనం గజానికి 10,000 పెట్టే చోటున 12,000 పెట్టాల్సి వస్తుంది. పోనీతి నువ్వు పెట్టేది ఇన్వెస్ట్మెంటే, కానీ నువ్వేదన్నా మంత్లీ వన్స్ అన్న పోయి అక్కడ క్లబ్ హౌస్లో ఎంజాయ్ చేస్తావా, స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తావా అంటే మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో మనం పోమో కూడా తెలియదు. అట్లీస్ట్ మనకున్న ఒక చిన్న బర్త్డేనైనా పోయి అక్కడ సెలబ్రేట్ చేస్తామా అంటే మనం చేసే జాబులు, మనకున్న పరిస్థితులు అలా తీసుకెళ్తాయా లేదో కూడా తెలియదు. సో కాబట్టి మేజర్గా ఏంటంటే లీగల్తో పాటు ఈ డెవలప్మెంట్ అందులో వచ్చే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్యూనిటీస్ని కూడా అంతే చెక్ చేసుకోవాలి. ఇల్లు కట్టుకోవాలనుకుంటేనేమో అన్ని ఎమ్యూనిటీస్ చూసుకోవాలి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అని. ఇల్లు కట్టుకోవట్లేదు ఇన్వెస్ట్మెంట్ అని అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే రోడ్ ఇవ్వడం, బీటీ రోడ్ ఇస్తున్నారా, సీసీ రోడ్ ఇస్తున్నారా, అదొకటి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షను, కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ సిస్టము, ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక వీటితో పాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి కూడా ఉన్నాయా లేవో అనేది కూడా చూసుకోవాలి. సో ఈ టైప్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ప్రాజెక్టు తీసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం అనేది మాత్రం చేసుకోవాలి. సో ఇది. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.